ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, సాధారణంగా ఏంటంటే ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇంటిని చూసే ఇల్లాలను చూడాలి అంటారు. కాబట్టి ఇలాంటి నానుడి అంతా కూడా ఆడవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఉండకూడని అలవాట్లు, చేయకూడని పనులు అంటూ ఏమున్నాయి గురుగారు? అబ్బో, చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. చాలా కాలం మారుతున్న కొద్దీ పద్ధతులు కూడా మార్పు చెందుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి అనేటటువంటిది శాస్త్రంలో ఉన్నటువంటి నియమాల ఆధారంగానే చెప్పవచ్చు తప్ప, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇలా ఉంటే తప్పేంటి, అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు సమర్థించుకునేటటువంటి తీరే పెరిగింది తప్ప, శాస్త్రము ధర్మం అనేటటువంటిది ఆడవాళ్లకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పటి నుంచే కాదు, అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలలో సాంప్రదాయం ఏంటి అని అంటే ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఈ పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కలకల్లాడుతుంది, ఇంటికి ఇల్లాలే దీపము, ఇంటికి ఇల్లాలే అన్ని రకాలుగా సమర్థించుకునేటటువంటి తీరు ఇల్లాలికే ఉంటుంది, ఇంటిని నెట్టుకొచ్చేటటువంటి బాధ్యత, బరువు బాధ్యతలన్నీ కూడా ఆ ఇంటి ఆడవాళ్ళకి ఏర్పడతాయి. కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని పద్ధతులను ఆచరించాలి అని శాస్త్రం చెప్పినటువంటి మాట. చెయ్యకూడనటువంటి పనులు అని అంటే కనుక చాలా ఉన్నాయి. కానీ ఆ పనులు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏం మారాయంటే ఇవే ట్రెండీగా అయిపోయాయి. ఇలా చేస్తేనే సమాజంలో బ్రతకగలుగుతాము, ఇలా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనేటటువంటి ఆలోచన దృక్పథం ఆడవాళ్ళలో చాలా రకాలుగా పెరిగిపోయింది. కాకపోతే ఏంటి అని అంటే కాలం మారింది, ఆడవాళ్ళ కట్టుబొట్టు మారాయి, ప్రవర్తన మారింది, వ్యవహార శైలి మారింది, పురుషుడితో సరిసమానమైనటువంటి ఉద్యోగాలు కూడా చేసేటటువంటి బాధ్యతలు కూడా ఆడవాళ్లకు చాలా రకాలుగా వచ్చాయి. బికాజ్ వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కూడా మనం బేస్ చేసుకొని మాట్లాడవచ్చు. కాకపోతే ఆడవాళ్ళ పూర్వకాలంలో ఎట్లా ఉండేది అని అంటే కనుక, పురుషుడు సంపాదించేటటువంటి వాడు, ఆడవాళ్ళు ఇంటిని కాపాడేటటువంటి బరువు బాధ్యతలు ఆడవాళ్ళు తీసుకునేటటువంటి దాఖలాలు చాలా మట్టుకు ఏర్పడ్డాయి. కానీ రానున్న కాలంలో కాలం మార్పు చెందిన కొద్దీ ఆడవాళ్ళకు కూడా బరువు బాధ్యతలు పెరిగిపోయాయి. ఇంట్లో అధిక భారం పెరిగిపోయింది. ఒకరు వర్క్ చేస్తే, ఒకరు పని చేస్తే రెండో వాళ్ళు తిని కూర్చుంటాను అంటే కూడా గడవనటువంటి పరిస్థితులు చాలా మట్టుకు పెరిగిపోయాయి. విద్యా సంస్థలు పిల్లలు చదివిపిద్దాము అంటే, ఒక సంవత్సరం చదివిపిద్దామంటే 1,00,000 రూపాయలు పక్కన పెట్టాల్సిందే ఒక పిల్లవాడికి. అలాగే ఇంట్లో ఒక 2-3 సంతానం ఉంది అని అనుకోండి, వాళ్ళ చదువులకే సంవత్సరానికి ఒక 2-3 లక్షలు పక్కన పెట్టాలి. మళ్ళీ మన బుక్స్ అని చెప్పేసి డ్రెస్, ఇలా చాలా మట్టుకు బరువు బాధ్యతలు పెరిగి. కానీ ఆడవాళ్లకు ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అని అంటే కనుక, అప్పుడున్నటువంటి కాల ప్రకారము ఇంట్లో పని చేసేటటువంటి బాధ్యత అంతా కూడా ఆడవాళ్ళు తీసుకునేవాళ్ళు. కాబట్టి ఆడవాళ్ళు ఏంటంటే ఉదయాన్నే లేవడము మంచి పద్ధతి. చేయకూడనటువంటి పనులు ఏంటి అని అంటే కనుక, ఎవరైతే సూర్యోదయం తర్వాత లేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత తిరుగుతూ ఉంటుందని శాస్త్రం. ఇంట్లో ఎప్పుడూ కూడా జుట్టును విరబోసుకొని ఉండడము, ఇంట్లో చెప్పులు వేసుకొని నడవడము, అలాగే ఏ ఇంట్లోనైతే దీపారాధన ఉండకుండా, ఏ స్త్రీ అయితే ఇంట్లో పూజాది క్రతువులు ఆచరించకుండా ఉంటుందో ఆ ఇంటికి దారిద్ర్యం చుట్టుకుంటుంది అని శాస్త్ర నియమాలు చెప్పడం జరిగింది. చేయకూడనటువంటివి ఏమిటి అని అంటే కనుక, ఇలాంటి పద్ధతులు ఎప్పుడూ కూడా ఆచరించకుండా ఉండకూడదు. ఈ పద్ధతులు మానుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా ఒక స్త్రీ తన ధర్మబద్ధమైనటువంటిది ఏంటి అని అంటే కనుక, భర్తను బాగా చూసుకోవడము, ఇంట్లో దీపారాధన చేసుకోవడము, వంట వార్పు లాంటివి ఆచరించుకోవడము. ఇప్పుడు ఇంట్లో వంట చేసుకునే దానికంటే బయట స్విగ్గీలు, జొమాటోలు ఎక్కువగా పెరిగిపోయాయి. అంటే ఇంట్లో వంట భారం కూడా లేకుండా పని భారం తగ్గిపోయినటువంటి అంశాలు చాలా మట్టుకు పెరిగిపోయాయి. పూర్వకాలంలో పని భారంతో ఇంట్లోనే సమయం గడిచిపోయేది. ఇప్పుడు ఇంట్లో అన్నీ ఇన్స్టెంట్ వచ్చేసాయి. ఇంట్లో చేద్దామని, నాకు ఇంట్లో బోర్ వస్తుందండి, నేను ఏదైనా జాబ్ చూసుకుంటానండి, నేను ఏదైనా బయటకు వెళ్తానండి, లేదా ఏదైనా బొట్టికి పెట్టుకో, ఇట్లా ఆడవాళ్ళు కూడా కోరికలు పెరిగిపోయాయి. కోరికలు పెరిగిపోవడంతో ఇక వాళ్ళు ఇలాగే ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ పెట్టేటటువంటి వ్యవహారం కూడా లేకపోయింది. కాబట్టి రిస్ట్రిక్షన్స్ అనేటటువంటి కానీ ధర్మబద్ధంగా ఏంటి అని అంటే, ఆడవాళ్ళు చేసుకోవాల్సిన క్రతువులు చాలా మటుకు ఇంటికి పరిమితం అయ్యే ఉన్నాయి తప్ప బయట చేసేటటువంటి వ్యవహారాలు ఎవరికి కూడా చెప్పలేదు. కాబట్టి ఇంట్లో చేయవలసింది ఏంటి, ఇంట్లో భర్తను బాగా చూసుకోవడం, పిల్లా పాపలను బాగా చూసుకోవడము, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, ఇంటిని ఇంట్లో ఉన్నటువంటి
పనులన్నీ కూడా ఒక స్త్రీ ధర్మంతోనే ఆచరించడము, ఉదయాన్నే లేవడం. ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో ఉదయాన్నే లేవడం ప్రారంభమవుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని శాస్త్ర నియమం అట. అందుకే ఈ చేయకూడనటువంటివి ఏంటి అంటే ఈ పద్ధతులు అయితే చేయకూడదని శాస్త్రము. అలాగే కట్టుబొట్టు, ఏ స్త్రీ కూడా కుంకుమ లేకుండా ఉండకూడదు. కుంకుమ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ స్త్రీ కూడా గాజులు లేకుండా ఉండకూడదు. ఏ స్త్రీ కూడా తల విరబూసుకొని ఉండకూడదు. ఏ స్త్రీ అయినా స్నానం చేసిన వెంటనే కట్టుబొట్టు అనేటటువంటిది మన సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో ఉంటే గనక ఆ ఇంటికి ఎప్పుడు కూడా శుభ సూచికాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. దాని ద్వారా భర్త యొక్క ఆయుష్ పెరగడంతో పాటు భర్త కూడా ఆయురారోగ్యాదులతో క్షేమంగా ఉంటాడని శాస్త్రం. అంటే భర్త యొక్క ఆయు ప్రమాణము భార్య చేతిలోనే ఉంటుంది. భర్త చేసేటటువంటి పనులలో విజయం సాధించాలన్నా అది భార్య చేతిలో ఉండేటటువంటి ప్రవర్తన అప్పట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు. కాబట్టి ఇంటిని చూసుకునే బాధ్యత ఇల్లాలికి చెప్పారు, బయట వ్యవహార పనులన్నీ కూడా మగవాడికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా కట్టు బొట్టు కానివ్వండి, ఉదయం లేచేటటువంటి పద్ధతులు కానివ్వండి, ఇవన్నీ కూడా సక్రమంగా ఉంటే గనక ఆ ఇల్లు ఎప్పుడు కూడా కలకలలాడుతుంది. ఆడవాళ్ళకి ఏం అంటే మ్యాక్సిమం చెప్తున్నాను, ఇంట్లో ఉన్న వాళ్లకు ఆడవాళ్ళకు ఉదయం లేచిన వెంటనే భర్తకు ఆఫీస్ వెళ్తున్నంటే వంట వార్పు చేయడము, రెండవది ఇంట్లో దీపారాధన చేసుకుని పూజాది క్రతువులు చేసుకోవడము, పిల్లలకు టిఫిన్ బాక్సులు పెట్టడం కానీ స్కూల్లోకి పంపించడం కానీ ఈ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, ఇంటిని ఎప్పుడు కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని చూసుకోవడము, ఈ పనులు మాత్రం తప్ప ఇంకా వేరే పనులు ఏముంటాయి, ఏమీ ఉండవు. అంటే ఇంటిని నెట్టుకొచ్చేటటువంటి బాధ్యత ఆడవాళ్ళది. ఇక ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చెప్పాలి అంటే ఇక ఆ బాధ్యతలు కూడా చెప్తే ఏమవుతుంది అని అంటే నాకు పని పెరిగిపోతుంది, పని భారం పెరిగిపోతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకే పనులు చెప్తున్నారు అనేటటువంటి ఆలోచన పెరిగిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ చేయకూడనటువంటి పనులు అయితే ఇవి చేయకూడదు అని శాస్త్ర నియమం చెప్పడం జరిగింది. ఏదన్నా కూడా ఆడవాళ్ళలోనే ఉంటుంది కాబట్టి మార్పు అన్నది కూడా ఆడవాళ్ళ ద్వారానే రావాలి. 100%. ఇప్పుడు ఒకరు చెప్తే తెలుసుకోవాలి అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే అలా చెప్పడం ద్వారా కూడా గొడవలు పెరిగిపోతాయి. నువ్వేంటి నాకు చెప్పేదని ఈగోస్ పెరిగిపోతాయి. అలాంటి జనరేషన్ ఎగ్జాంపుల్గా చెప్తానమ్మా. ఇప్పుడు చాలా మంది మన గుళ్ళోకి వస్తుంటారు కదా, వాళ్ళకి అమ్మ నువ్వు గాజులు వేసుకో, బొట్టు పెట్టుకో అని చెప్పినా కూడా వాళ్ళకి ఏమైపోతుంది అంటే కోపం వచ్చేస్తుంది. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, మీరేంటి నాకు చెప్పేది అనేటటువంటి ఈర్ష్య అసూయ పెరిగిపోతుంది. అంటే చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా మగవాళ్లకు ఇబ్బందులు అయిపోయాయి. మాలాంటి వాళ్ళకు కూడా అమ్మ నువ్వు గుడికి వస్తున్నావు, కనీసం చేతిలో ఒక 2 గాజులు వేసుకోమ్మా, నుదుటిని ఇంత కుంకుమ పెట్టుకోమ్మా అని చెప్పినా కూడా లేదు గురుగారు ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్, అవన్నీ పెట్టుకుంటే నవ్వుతున్నారు అనేటటువంటి భాష కూడా వాళ్ళ దాంట్లో వచ్చేసింది. అంటే ఆడవాళ్ళు అప్డేట్ అవుతున్నారు కానీ ఈ సాంప్రదాయాలని మర్చిపోతున్నారు. ఏదైతే మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అంటారు అంటే ఏదైతే సాంప్రదాయము అని అనుకుంటామో అది నీచంగా మారిపోయింది. ఏదైతే చేయకూడనటువంటి అకృత్యాలన్నీ ఉంటాయో అవి ట్రెండింగ్గా మారిపోయాయి. అంటే ఇక్కడ ఏదైతే మనం ఆలోచించేటటువంటి విధానం ఉంటుందో దాని ప్రకారంగా స్త్రీలు వ్యవహరించితే బాగుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కానీ బయట ఉన్నటువంటి స్త్రీలు కానీ వాళ్ళకు ఎప్పుడైనా సరే అమ్మ, ఒక కుటుంబం హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటే పురుషుడి బాధ్యత పురుషుడే నిర్వర్తించాలి, స్త్రీ బాధ్యత స్త్రీయే నిర్వర్తించాలి. ఒకరి దాంట్లో ఒకరు వేలు పెట్టకూడదు. ఇలా ఉంటే ఏ కుటుంబమైనా హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి కల్మషాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎందుకంటే స్త్రీ బాధ్యతతో కుటుంబం నడుస్తుంది, పురుషుడి బాధ్యతతో ఆ కుటుంబాన్ని నడిపించేటటువంటి శక్తి సామర్థ్యాలు పురుషుడికే ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా కలపకుండా ఇంటి బాధ్యత, ఇంటి పనులన్నీ చక్కబెట్టుకునే బాధ్యత స్త్రీ చూసుకొని బయట సంపాదించేటటువంటిది, బయట వ్యవహారాలన్నీ కూడా పురుషుడు చూసుకుంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుందమ్మా. చాలా బాగా తెలియజేశారండి. మన సంప్రదాయం అన్నది ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా అందిస్తుంది. చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.